దేశ నాయకుడైన బాబు జగ్జీవన్ రామ్ మాదిగ అయినప్పుడు మరి ఆ మాదిగ జగ్జీవన్ రామ్ గారి పేరుతో భవనం ఏర్పాటు చేస్తున్నప్పుడు దానికి ముఖ్య అతిథిగా రేవంత్ రెడ్డి గారు వచ్చారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారిని పిలిచారు. అదే సమయంలో సోదరుడు మంత్రివర్యులు ప్రభాకర్ కరీంనగర్ పొన్నం ప్రభాకర్ వచ్చాడు, లేదా శాసనమండలి చైర్మన్ వచ్చాడు గుత్తా. అదే సమయంలో శాసనసభకు సంబంధించిన స్పీకర్ ప్రసాద్ వచ్చాడు. వాళ్ళు అధికారికంగా వేసిన కరపత్రంలో, ప్రభుత్వం అధికారంగా ప్రకటించిన కరపత్రంలో దామోదర్ రాజనరసింహ పేరే లేదు. దీన్ని బట్టి చూడండి, చెప్పుకోవడానికి ఒకరిని ఇచ్చారు కానీ ఆయనకు గౌరవం ఇవ్వరని బాబు జగ్జీవన్ రామ్ భవనం ప్రారంభోత్సవం సందర్భంగా తేలిపోయింది. అందువల్ల మా సోదరుడైన జగ్గారెడ్డి గారు గుర్తు చేసిందంటే, సంపత్తు 100% మాదిగా, మీరు సగం మాదిగా అనే విషయం మర్చిపోవద్దు. మీ తండ్రి రెడ్డి, మీ తల్లి మాదిగా, మీ ఒంట్లో ప్రవహిస్తున్న రక్తంలో మాదిగ బ్లడ్ కూడా ఉన్నదనే విషయం మర్చిపోకండి. అందువల్ల ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మా కన్నును మాయేలతోటే పొడిపించే విధంగా 100% మాదిగైన సంపత్తో మాట్లాడించి మా మీద విమర్శలు పెట్టించే ప్రయత్నం చేశారు. సగం బ్లడ్ను శరీరంలో పెట్టుకున్న జగ్గారెడ్డితో మాట్లాడిస్తున్నాడు. దీనివల్ల కాంగ్రెస్ పార్టీకి మేలు జరుగుతుందని రేవంత్ రెడ్డి భావించుకున్నా, ఇంకోరు భావించుకున్నా మేలు జరగకపోను నష్టమే ఎక్కువ జరుగుతుందనే విషయం కూడా మర్చిపోదని గుర్తు చేస్తూ, చూస్తాం. మీరు ప్రకటించిన స్థానాల్లో మార్పులు తెచ్చుకోకపోతే, 4లో 3 మార్కు ఇవ్వకపోతే, 4లో 3 మార్కు రాకపోతే ఖచ్చితంగా మీకు రాజకీయంగా ఎట్లా బుద్ధి చెప్పాలో మాదిగ పల్లెల్లో ఉండబడే మాదిగ ప్రజలు తేల్చుకోబోతున్నారనే విషయం కూడా మర్చిపోదని గుర్తు చేస్తూ, మేము భావిస్తున్నాం ఇవాళ ఈనాడు లేనంత అసంతృప్తి కాంగ్రెస్ పార్టీలో మాదిగలకు ఈనాడు కలిగింది. ఈనాడు లేనంత అసంతృప్తి. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ అంటే మాలలకు పెద్దపీట వస్తుందని, మాదిగల్ని చిన్న చూపు చూస్తుందనే ఒక అభిప్రాయం మొదటి నుంచి మాదిగల్లో ఉన్నది. ఇప్పుడు అభిప్రాయం 100% బలపడ్డది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో ఆ 100% బలపడడానికి దారితీసింది. కాబట్టి 100% మాదిగలకు అన్యాయం చేసిండని చెప్పి కాంగ్రెస్ పార్టీలో ఉండబడే మాదిగలే భావిస్తున్నప్పుడు, ఇక కాంగ్రెస్ పార్టీ ఏ మాదిగ లీడర్ వచ్చి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయమని అడుగుతారు? ఇక మా ఓట్లు అడగాల్సింది రేవంత్ రెడ్డి అడుగుతాడేమో, మల్లు భట్టి విక్రమార్క అడుగుతాడేమో. కానీ మాదిగ లీడర్లు వచ్చి మాదిగ పల్లెకు వచ్చి ఓట్లు అడిగే హక్కు లేదు, ఎందుకంటే వాళ్ళకు అవకాశం లేదు. ఇక మా ఓట్లు తీసుకోవాలనుకుంటే రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నాం, మల్లు భట్టి విక్రమార్కకు చెప్తున్నాం, ఎవరికైనా చెప్తున్నాం, మాదిగ పల్లెలకు రాకుండా పోతేనే మీకు మేలు, మాదిగ పల్లెలకు వస్తే మాత్రం తిప్పి పంపుతారనే విషయం, మాదిగ పల్లెలకు మీరు రాగలిగితే మాత్రం ఖచ్చితంగా పరిణామాలు తీవ్రంగా ఉండబోతున్నాయనే విషయం ముందుగానే గుర్తు చేస్తున్నా, హెచ్చరిస్తున్నా.